అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్లో చెప్తున్నట్టుగా నేను చెప్తున్నాను. స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చాడంటే అది పూర్తవుద్ది. ఏమిటంటారా? 100 రోజుల క్రితం వెనక్కి వెళ్ళండి. పిఠాపురంలో మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు ప్రచారం అందామా, లేకపోతే దాన్ని వాడుకుందామందామా చేశారు. నిజంగా అక్కడ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెట్టి, నేను 100 రోజులు నాకు సమయం ఇవ్వండి, ఆ 100 రోజుల్లో క్లియర్ ప్లాన్తో నేను మీ దగ్గరకు వచ్చి చేస్తాను, తిరుగుతాను, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఒకసారి హెలికాప్టర్ ద్వారా సర్వే చేసుకుని మొత్తం డేటా తెప్పించుకుని అప్పుడే మనకి ఒక 2-3 రోజుల తర్వాత మత్స్యకారులకు సంబంధించిన అధికారులను పిలిపించుకుని దానికి సంబంధించిన పనిని మొదలు పెట్టేశారు. కరెక్ట్గా 2 రోజుల క్రితానికి, కరెక్ట్గా 4 రోజుల క్రితానికి 100 రోజులకు సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే వచ్చేసింది. ట్వీట్. ఇప్పుడు ఈ ట్వీట్ని నేను చదువుతాను. ఈ ట్వీట్లో ఏముంది, అసలు ఏం చేయబోతున్నారు, ఈ 100 రోజులలో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారనే దాన్ని. కాకినాడ జిల్లా మత్స్యకార సోదరులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళిక అమలు చేసేందుకు రోడ్డు మ్యాప్ తుది దశకు చేరుకుంది. తీర ప్రాంతాల్లో అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించే చర్యలతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పనపై దృష్టి సారించాం. విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మత్స్యశాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రత్యేక ప్రణాళికను అమలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్నే ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఏదో ఆషామాషిగా కాదు, ఒక రీసెర్చ్, విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి చేత కూడా దీన్ని రీసెర్చ్ చేయించడం, అలాగే మత్స్యశాఖ సూచనలను తీసుకోవడం కూడా చేయటం జరిగింది. అవి ఏమిటి? కేంద్ర ప్రభుత్వం కోస్టల్ రిజిలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంతం రక్షణకు 2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నాం. 100 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా మత్స్య సంపద పెంపొందించడం, వేట నైపుణ్యాన్ని పెంచడం, ప్రత్యేక రిలీఫ్ల ఏర్పాటు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల సృష్టి తదితర అంశంపై మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నాం. మన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీసుకువెళ్ళి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే దీని ఒక టూరిజం కింద కూడా తమిళనాడు లేదా కేరళలో ఎలా అయితే ఉండిందో ఇక్కడ కూడా ఒక టూరిజం కింద ఏర్పాటు చేయాలనేది ఒక ప్రణాళికగా క్లియర్గా కనబడుతుంది. సముద్రంలో చేప పిల్లల విడుదల, సంప్రదాయ వేట ఆధారంగా జీవనం సాగించే మత్స్యకార సోదరులు కాకినాడలో జరిగే సమావేశంలో మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలియచేశారు. అంతే కదా. ఇది మత్స్య సంపద తగ్గిపోవడానికి కారణాలు మనం ఏం చెప్పుకోవచ్చు? ఒకటి, పొల్యూషన్ వల్ల ఎన్నో రకాల జాతుల చేపలు అంతరించిపోయినాయని చెప్పచ్చు. నాకు తెలిసింది మీకు మరి అది ఎంతవరకు సూటబుల్ ఎగ్జాంపుల్ తెలియదు, బొంబుడాయ్ అంటారు. ఆ చేప
మనకి చేలల్లో దొరుకుతాయి. అది ఇప్పుడు మనం ఈ ఎరువులకి, ఈ పంట కోసం మనము వేసుకుంటున్న వాటికి ఇప్పుడు అది దొరకటం, మనకి డైరెక్ట్‌గా దొరకటం ఇబ్బంది అయిపోయింది. అలా ఎన్నో చేపలు అంతరించిపోయాయి. అలాగే నా దృష్టిలో విపరీతమైన వేట కూడా ఒక కారణం అని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా తగ్గి ఉండవచ్చు అనేది నేను అనుకుంటున్న విషయాన్ని అది. సో మళ్ళీ ట్వీట్లోకి వెళ్తే, ఈ సమస్య పరిష్కారం దృష్టి సారించాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సముద్రాల్లో చేపల సంఖ్యను పెంపొందించే చర్యల్లో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాల్లో 50,000 పండుగప్ప పిల్లలను సముద్రంలో విడిచిపెట్టాం. భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను కూడా తీర ప్రాంతాలను విడిచిపెట్టి విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మత్స్య సంపద పెంపొందించడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మత్స్యశాఖ సహకారాలు చర్యలు తీసుకోబోతోంది. డీప్ సీ ఫిషింగ్కు అనుమతి, అంటే కొంచెం లోపలికి వెళ్ళే విధంగా తీర ప్రాంతాల మత్స్యకారులకు ఇప్పుడు వరకు 12 నాటికల్ మైళ్ళ దూరం వరకు మాత్రమే అవకాశం ఉంది. 12 నాటికల్ మైళ్ళ ద్వారానే వెళ్ళి అక్కడ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేయాలి. ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ పరిధిని 200 నాటికల్ మైళ్ళ వరకు విస్తరించింది. సో దీని ద్వారా మనం డీప్ ఫిషింగ్ ద్వారా మత్స్యకార సోదరులకు మరింత ధర లభించే ట్యూనా చేపలు లాంటి చేపలు పట్టడం వల్ల మరింత విలువ పెరిగి మత్స్యకారులకి మరింత ఆర్థిక బలం చేకూరుతుంది అనేది ఈ పాయింట్. అలాగే కోనపాపపేటలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా కోస్టల్ విజిలెన్స్ స్కామ్ కింద కొనపాపపేటకు 2 కోట్లు మంజూరయ్యాయి. అంటే ఈ కొనపాప అనే పేటకి 2 కోట్లు మంజూరైనాయి. ఈ నిధులతో తుఫాను లాంటి విపత్తు నుంచి తీర ప్రాంతాల గ్రామాల్లో ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం. ఈ కమ్యూనిటీ హాల్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, చేపలు ఎండబెట్టుకునేందుకు వీలుగా 3 ఫిషింగ్ డ్రైయింగ్ ప్లాట్ నిర్మిస్తున్నాం. వేటకు వెళ్ళిన మత్స్యకారులను సముద్రంలో ట్రాక్ చేసేందుకు వీలుగా GPS సిస్టమ్, మత్స్య సంపదను నిల్వ చేసేందుకు ఐస్ బాక్సుల ఏర్పాటు చేయబోతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అక్కడ ఇబ్బందులు వరదల వల్ల రావటం వల్లతో ఒక మల్టీ లెవెల్లో ఉన్న ఒక భవనాన్ని నిర్మించి ఆ భవనంలోనే వీళ్ళు ఉండేలాగా, అలాగే అక్కడ వాళ్ళ చేపలను కోల్డ్ బాక్స్లో స్టోరేజ్ చేసుకునేలాగా, అంతేకాదు 3 లెవెల్స్లో ఒక ప్రత్యేకమైన ప్లాట్లను ఏర్పాటు చేసి అక్కడ ఎండు చేపలను కూడా ఎండబెట్టుకునేలాగా ప్లాన్ చేయడం జరిగింది. తీర ప్రాంతంలో టూరిజం హీట్ స్పాట్, తీర ప్రాంత మత్స్యకారులకు వేటతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించాం. మత్స్యకారులను అద్భుతమైన ఈత సామర్థ్యం ఉంటుంది. కేరళ తరహాలో తీర ప్రాంత పర్యటన అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి స్పీడ్ బోటింగ్, స్కూబ్ డ్రైవింగ్ తదితర జల క్రీడల్లో మత్స్యకార యువతను శిక్షణ ఇప్పించి మన రాష్ట్ర తీర ప్రాంతాలను టూరిజం హాట్స్పాట్గా తీర్చిదిద్దునున్నాం. అందుకోసం కాకినాడ తీర ప్రాంతం నుంచి కొంత మంది మత్స్యకారులను కేరళ తీసుకువెళ్ళి అక్కడ మత్స్యకారులను నిర్వహించే ఎకో టూరిజం స్పాట్ వద్ద శిక్షణ ఇవ్వనున్నాం. చెన్నై హార్బర్ సమీపంలో తిరువెత్తురై కుప్పం తీరంలో విజయవంతంగా నిర్వహిస్తున్న కృత్రిమ రీఫ్ కల్చర్ సందర్శనకు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 1500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో
టన్ను సామర్థ్యం ఉన్న కృత్రిమ రిఫ్లు సముద్రంలో ఉంచడం ద్వారా 300 రకాల సముద్ర జీవులను ఆకర్షించవచ్చు. అందులో కనీసం 50 రకాల వాణిజ్య విలువ కలిగే చేపలు ఉంటాయి. ఈ కల్చర్ ద్వారా 2 ఏళ్ళు కాలంలో మత్స్యకారులు 2 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. డిసెంబర్ 2వ వారంలో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాల సందర్శనకు పంపించి ఏర్పాటు చేస్తున్నాం. మత్స్యకార దినోత్సవం వేళ మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వారి జీవనోపాధిని మెరుగుపరచడం కట్టుబడి ఉన్నాం. అంటే సింపుల్గా ఏంటంటే టూరిజం పెంచుతూ ఇందులో బోటింగ్, స్కూబ్ డ్రైవింగు ఇలాంటివి పెంచుతూ ఇది రిఫ్లు ఏర్పాటు చేసి ఒక 300 రకాల సముద్రాల్లో ఉన్నటువంటి జీవాలను ఆకర్షించవచ్చు. దాంట్లో 50 వాణిజ్య రకాలు ఉంటాయి. అంటే మత్స్యకారులు వాటిని పట్టుకోవచ్చు. వాటిని పట్టుకోవడం ద్వారా కనీసం ఒక 2 ఏళ్లలో వీళ్ళకి కనీసం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉందనేది ఈ మొత్తం ప్లానింగ్ యొక్క సారాంశం. ఇది ఇప్పుడు ఈ పేటీఎం ఫెలోస్ గత ప్రభుత్వాన్ని పరిపాలించిన మంత్రులు, అధికారులు, మాజీ సీఎం ఒక స్పూన్ నీటిలో దూకి స్నానం చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.